నా సామిరంగా జస్ట్ ఇప్పుడే వచ్చారు. హౌస్ కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళారు. ఓకే ఓకే, అవునారా? బాగున్నారు కదా పిల్లలు? అయితే బాగున్నారా? మరిది గారు బాగున్నారా? లక్ష్మి, లక్ష్మి నిజంగా కళగా ఉంటావు లక్ష్మి. నీ ఫేసు చాలా బాగుంటుంది, చాలా బాగుంటావు. మీ రిలేటివ్ లక్కీ గారు గిఫ్ట్ ఇచ్చా అన్నాను, ఇవ్వలేదు. అవునా? ఇస్తేనే ఇవ్వండి, లేకపోతే ఇవ్వద్దు. చెప్పండి, చెప్తాను ఖచ్చితంగా. ఇస్తేనే ఇవ్వండి, ఇవ్వకపోతే ఇవ్వకూడదు, అంతే కదా సాహుల్జీ. కామెంట్ రాలేదు. ఆమె కామెంట్ పెట్టమని చెప్పాను ఎవరెవరికి ఇస్తున్నామో. మా అక్క బావ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు, వాళ్ళు చూసుకుంటున్నా అన్నారు. ఓకే వాకే వాకే, అంతే కదా. మీకు ఎంతమంది సిస్టర్స్, ఎంతమంది బ్రదర్స్? సాహుల్ భయ్యా, రహమత్ 20 లైక్. మర్చిపోయారు కదా అప్పుడు ఇవ్వడం. అట్లుంటుంది. అసలే మనకు లైకులు రావు, కామెంట్స్ తక్కువ వస్తాయి. మన లైవ్కే చాలా తక్కువ మంది వస్తారు. వచ్చిన వాళ్ళు కూడా లైక్ ఇవ్వకపోతే ఎలా? మై ఔర్ బెహెన్. ఓకే ఓకే. పెళ్ళి కదా, తనదే కదా పెళ్ళి, అమ్మాయిదే కదా. ఓకే. ఏక్ భయ్య, ఓ సారీ సారీ సారీ, ప్లీజ్ గుర్తు చేసి ఉంటే సారీ సాహుల్జీ, సారీ సారీ సారీ. అక్క శ్వేత అండ్ బాబు బాగున్నారా కదా? ఫోన్ చేశారా? చేశారా? ఫోన్ బాగా చేశారు, బాగున్నారు. శ్వేతకి శారీస్ కొరియర్ చేయాలి బ్లౌజ్ కుట్టిన తర్వాత. బాగుంది శ్వేత, బాగుంది. పండు బాగున్నాడు, ఇద్దరు బాగున్నారు. టీ ఇంకా తాగలేదు, వెళ్ళాలి అక్క, బయటకు వెళ్ళి తాగాలి. సాహుల్ భయ్య సారీ భయ్య, గుర్తు చేసినందుకు ఏమనుకోవద్దు. మామూలుగా క్యాజువల్గా అడుగుతూ ఉంటాం కదా, ఏమనుకోవద్దు భయ్య. ఎందుకంటే హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. నేను మటుకు మాత్రం గుర్తు చేశాను కదా, సారీ. ఎంత లేదన్నా గుర్తుకు రాకుండా ఉండరు కానీ. కన్నాడు మాయ కన్నయ్య నన్ను కట్టబిట్టడానికి. 3 మెంబర్స్ చూస్తున్నాను. ఇంకాసేపు చూసి చేసేసి వదిలేస్తా. 3-4 మినిట్స్ చేసి లైవ్ కట్ చేసేస్తా. గిరిధర్, మమ్మీ శ్వేత మెసేజ్ చేశాను, రిప్లై ఇచ్చింది. అవునా? ఎక్కడ? ఎందులో? ఎందులో నాన్న? శ్వేతకియా? బాగుందంట. అవునా? ఎందులో మెసేజ్ చేసావు బేటా? కదా, ఎవరినమ్మ నువ్వు ఫూల్ చేసేది? కదా, నువ్వెవరినమ్మ ఫూల్ చేసేది? బాగుందంటనా? సరే, చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అక్క, మీ వీడియోస్కి బావగారు బాగా సపోర్ట్ చేస్తున్నారు. బావని ఈ లోకంలో పడేయాలని నేనే లాక్కొస్తున్నాను లక్ష్మి. బావా చాలా డల్ అయిపోయారు. గిరిధరు చూసి చాలా బాధపడ్డాడు. మస్తు బావగారు ఎట్లో అయ్యారనేసి బాధపడ్డాడు గిరిధర్. మొన్న ఫోన్ మాట్లాడాడు బావగారితో. అయితే తనని మనుషులలో పడేయాలని నేనే ఊకే లాగుతూ ఉంటా, సతాయిస్తూ ఉంటా. బావా చేద్దాం రా, బావా చేద్దాం రా అని పిలుస్తూ ఉంటా అన్నట్టు. తనని నాకు తన ఇంపార్టెంట్, తన ఆరోగ్యము, తనని ఇంపార్టెంట్గా చూసుకోవడమే నా ధ్యేయం. మనుషులలో పడేయాలి, మనుషులలో. నా కొడుకు ఇవన్నీ కాపీ పేస్ట్ ఎక్కడి నుంచి చేసుకొస్తాడు. ఏప్రిల్ ఫూల్, అర్థమైపోయిందమ్మా, నువ్వు చేస్తా